వెల్కమ్ టు జీనియస్ ఆన్లైన్. తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం 2025. తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం 2025కు సంబంధించిన వివరణ ఒకసారి మనం ఇక్కడ చూస్తే, మనకి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో మార్చిలో బడ్జెట్ ప్రవేశపెట్టిన నాడే తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ను కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ సంబంధించి తెలుగు కాపీని జీనియస్ పబ్లికేషన్స్ వారు మే 7th రోజు నాడు ఈ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం 2025కు సంబంధించిన తెలుగు బుక్ని విడుదల చేయడం జరుగుతుంది. ఈ తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం 2025 బుక్ రిలీజ్ చేయడానికి ముఖ్య కారణం ఏంటిది అని అంటే, గతంలో మనకి అనగా రీసెంట్గా నిర్వహించిన గ్రూప్ 2 గ్రూప్ 3 ఎగ్జామ్లలో దాదాపు తెలంగాణ ఎకానమీకి సంబంధించిన ప్రశ్నలన్నీ కూడా తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ నుంచే రావడం జరిగింది. ఓన్లీ ఒక గ్రూప్ 2 గ్రూప్ 3 అని కాకుండా మీరు గ్రూప్ 4 పేపర్ తీసుకొని చూడండి, గ్రూప్ 1 ప్రిలిమినరీ పేపర్ చూడండి, డిఏఓ పేపర్ చూడండి, ఈ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పేపర్ చూడండి, సిడిపిఓ పేపర్ చూడండి, ఎస్ఏ పేపర్ చూడండి, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లలో జేఎల్ ఎగ్జామ్లో కానీ గురుకుల ఎగ్జామ్స్లో కానీ అన్ని ఎగ్జామ్స్లో తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ నుంచి ప్రశ్నలు రావడం జరిగింది. మనకి రీసెంట్గా నిర్వహించిన గత 2 సంవత్సరాల నుంచి నిర్వహించిన అన్ని ఎగ్జామ్స్లలో చూడండి, 2023 నుంచి 2023 నుంచి 2024 డిసెంబర్ వరకు, 2023 నుంచి 2024 డిసెంబర్ వరకు జరిగిన అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లలో తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ప్రశ్నలు లేకుండా పేపర్ లేదు. అంటే ఓన్లీ ఒక గ్రూప్ 2 గ్రూప్ 3లోనే ప్రశ్నలు అడుగుతారు. సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అనేది ఒక ఫోబియా క్రియేట్ చేసి మిగిలిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సోషియో ఎకనామిక్ అవుట్లుక్తో సంబంధం లేదు అన్నట్టు ఒక ఫోబియా క్రియేట్ చేశారు. ఇలా కాకుండా ప్రతి అభ్యర్థి ఈ బుక్ చదవాల్సిందే. అన్ని పుస్తకాలు ఇంతలా పుస్తకాలు చదువుతాం, కానీ ఈ పుస్తకం నుంచి చదివితే ఖచ్చితంగా మార్కులు వస్తాయి. కావాలంటే మీరు గతంలో జరిగిన పేపర్స్కి సంబంధించి అన్నీ కూడా ప్రీవియస్ పేపర్ చూడండి. సోషియో ఎకనామిక్ అవుట్లుక్ నుంచి ప్రశ్నలు వచ్చినాయి. ప్రత్యేకంగా గ్రూప్ 2 గ్రూప్ 3లో ఏంది అని అంటే, తెలంగాణ ఎకానమీ 50 మార్కుల సిలబస్ కాబట్టి ఈ 50 మార్కుల సిలబస్లో మీరు ఒకసారి టీఎస్పీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళి గ్రూప్ 2 గ్రూప్ 3 సిలబస్ ఓపెన్ చేసి చూడండి. అందులో తెలంగాణ ఎకానమీ సిలబస్ని 1st యూనిట్ నుంచి 5th యూనిట్ వరకు కూలంకషంగా చూడండి. దానిలో 1st యూనిట్లో లాస్ట్ లైన్ ఏముంటుందంటే, ఇగో ఈ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో ఉండే స్థూల ఆర్థిక ధోరణులకు సంబంధించిన సిలబస్ ఉంటుంది. యాస్టిస్ తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుకే అది. తర్వాత అగ్రికల్చర్కి సంబంధించి కానీ, అదేవిధంగా ఇండస్ట్రీస్కి సంబంధించి కానీ, సర్వీస్ సెక్టార్కి సంబంధించి కానీ, జిఎస్డిపిలో అగ్రికల్చర్ యొక్క వాటా, జిఎస్డిపిలో ఇండస్ట్రీ సెక్టార్ యొక్క వాటా, జిఎస్డిపిలో సర్వీస్ సెక్టార్ యొక్క వాటా, అగ్రికల్చర్ సెక్టార్ అండ్ అలైడ్ సెక్టార్స్ యొక్క వాటాలు సేమ్, అదేవిధంగా పరిశ్రమల యొక్క అనుబంధ రంగాల వాటాలు, అదేవిధంగా సేవా రంగం యొక్క అనుబంధ రంగాల వాటాలు, వాటి వృద్ధి రేట్లు అన్నీ కూడా సిలబస్లో మనకి మెన్షన్ చేసిండు. అవన్నీ కూడా సోషియో ఎకనామిక్ అవుట్లుక్ నుంచే తీసుకోవడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఇదే పుస్తకాన్ని చదివితే మనకి తెలంగాణ ఎకానమీ 75% కవర్ అయిపోతుంది. మనకి ఈ 75% నుంచే మనకి రీసెంట్గా నిర్వహించిన గ్రూప్ 2 గ్రూప్ 3లో ప్రశ్నలు రావడం జరిగింది. ఈ తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం నుంచే ప్రశ్నలు రావడం జరిగింది. కావాలంటే మీరు పేపర్స్ తీసి చూడండి, ప్రత్యేకంగా చెప్తున్నాను కాదు. అన్నీ మీరు ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఉంటే, అవగాహన ఉంటే ఒకసారి పేపర్స్ అనేది మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. ఒకవేళ కొత్త వాళ్ళు ఈ క్లాస్ వింటుంటే ఒకసారి ఆ ప్రీవియస్ పేపర్లు చూసి సోషియో ఎకనామిక్ అవుట్లుక్ యొక్క ప్రాధాన్యత ఏ విధంగా ఉందని అర్థం చేసుకోండి. అంటే మనం మున్ముందు రాసే ఎగ్జామ్స్లో ఈ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అనేది కీలక పాత్ర వహిస్తుంది. ఖచ్చితంగా చదవాల్సిన బుక్ ఇది, సోషియో ఎకనామిక్ అవుట్లుక్ బుక్ ఇది. ఈ బుక్ తెలుగు వర్షన్ని జీనియస్ పబ్లికేషన్స్ వారు మే 7th నాడు విడుదల చేయడం జరుగుతుంది. ఆన్లైన్లో ఆఫ్లైన్లో రెండింటిలో కూడా మే 7th నుంచి అవైలబుల్లో ఉంటుంది. ఒకవేళ ఆన్లైన్లో ఎవరైనా కొనాలి అనుకుంటే ఇగో www.raghudepaka.com వెబ్సైట్ నుంచి మీరు పుస్తకాన్ని కొనుగోలు చేయవచ్చు. ఏంటిది? www.raghudepaka.com వెబ్సైట్ నుంచి మీరు తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ సంబంధించిన పుస్తకాన్ని కొనుగోలు చేయవచ్చు. అదేవిధంగా
ఈ పుస్తకానికి సంబంధించి ఈసారి ప్రత్యేకంగా తీసుకున్న ఇనిషియేటివ్ ఏంటిది అని అంటే, ఈ పుస్తకం ఒకటే విడుదల చేయడంతో పాటు ప్రత్యేకంగా ఈసారి ఆన్లైన్ క్లాసెస్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఆన్లైన్ క్లాసెస్ కూడా మే 7th నుండి పక్కాగా యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మే 7th నుంచి ఒక 10 డేస్లోనే 10 రోజుల్లోనే ఈ ఆన్లైన్ క్లాసెస్ అన్నీ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రంలో ఎన్ని యూనిట్లు ఉన్నాయో ప్రతి యూనిట్ని కూలంకషంగా వివరణతో కూడిన కంప్లీట్ క్లాసెస్ అన్నీ కూడా మీకు యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీకు బుక్ ఇవ్వడం జరుగుతుంది, బుక్తో పాటు క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఆన్లైన్లోనే మాకు పీడిఎఫ్ కావాలి, ఆన్లైన్లోనే మాకు క్లాసెస్ కావాలి అనుకుంటే వాళ్ళ కోసం ఈ బుక్ను కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేయడం జరిగింది, యాప్లో ఉంటుంది. ఈ బుక్ తీసుకోండి, డౌన్లోడింగ్ ఆప్షన్ లేదు, డౌన్లోడ్ చేయడానికి ఆప్షన్ ఇవ్వలేదు. ఈ బుక్ అనేది మీరు పర్చేజ్ చేసి ఈ ఆన్లైన్ క్లాసెస్ కూడా వినొచ్చు. ఈ ఆన్లైన్ క్లాసెస్ అనేది కేవలం 199 రూపీస్కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. కేవలం 199 రూపీస్కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాలలో ఉన్న విద్యార్థులు కూడా తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ సంబంధించిన క్లాసెస్ వినడం కోసం ప్రత్యేకంగా 199 రూపాయలకే కోర్సు ఇవ్వడం జరుగుతుంది. ఈ 199 రూపాయల కోర్సులో అన్ని సోషియో ఎకనామిక్ అవుట్లుక్కి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అన్ని యూనిట్ల వివరణ ఉంటుంది. అదేవిధంగా ప్రత్యేకంగా ఈ బుక్ కూడా ఉంటుంది. ఈ బుక్ అంటే ఏంటిదంటే ఈ సోషియో ఎకనామిక్ అవుట్లుక్కి సంబంధించిన పీడిఎఫ్ అని అర్థం. ఆ పీడిఎఫ్ డౌన్లోడింగ్ ఆప్షన్ లేదు, డౌన్లోడ్ ఆప్షన్ లేనే లేదు. డైరెక్ట్ యాప్లోనే చూసుకోవాలి, చదువుకోవాలి. ఇవి క్లాసెస్ వినాలనుకుంటే క్లాసెస్ కూడా వినొచ్చు. క్లాసెస్ కూడా కూలంకషంగా ప్రతి యూనిట్ డీటెయిల్గా క్లాసెస్ ఉంటాయి. ఆ క్లాసెస్ కూడా చూడండి. నెక్స్ట్ ఇదేంటి అని అంటే, ఇప్పుడు ఒకవేళ ఎవరైనా ఈ బుక్ ఆన్లైన్ క్లాసెస్ పర్చేజ్ చేయాలి అని అనుకుంటే యాప్ వాళ్ళకి ఎట్లా అంటే, గూగుల్ ప్లే స్టోర్ నుంచి రఘుదేపాక జీనియస్ ఆన్లైన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఆ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు నంబర్ ఎంటర్ చేస్తే మీ ప్రొఫైల్ ఐడి వస్తుంది, మీకు ప్రొఫైల్ క్రియేట్ అవుతుంది. దాంట్లో సెర్చ్లో ఏం చేయాలి అని అంటే, మీరు ఈ తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అని చెప్పి సెర్చ్లో మీరు క్లిక్ చేస్తే, టైప్ చేస్తే డైరెక్ట్ మీకు ఈ బుక్ వస్తుంది. ఈ బుక్తో పాటు ఈ ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన ఫోల్డర్ వస్తుంది. ఈ రెండింటికి కలిపి ఆ ఫోల్డర్ 199 రూపీస్ ఉంటుంది. అది పర్చేజ్ చేసుకుంటే మీకు క్లాసెస్ వస్తే పీడిఎఫ్ వస్తుంది. లేదు ఆఫ్లైన్కి వచ్చి మేము ఆఫ్లైన్లో బుక్ తీసుకుంటాం అనుకుంటే మీరు ఆఫ్లైన్లో బుక్ తీసుకోవచ్చు మే 7th నుంచి. ఇందులో ఏమేమి అంశాలు ఉంటాయి అని అంటే, సెకండ్ టాపిక్ వచ్చేసి స్థూల ఆర్థిక ధోరణులు, మ్యాక్రో ఎకనామిక్స్. స్థూల ఆర్థిక ధోరణులు మీరు ఒకసారి ప్రీవియస్ పేపర్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇగో ఈ టాపిక్ నుంచి ప్రశ్నలు లేకుండా లేనే లేదు. ఎందుకు అని అంటే, ఈ స్థూల ఆర్థిక ధోరణుల్లో మీరు తెలంగాణ ఎకానమీలో ఫస్ట్ యూనిట్లో మీకుంటుంది చూడండి, లాస్ట్లో 2014 నుంచి 2024 వరకు తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి, తెలంగాణ రాష్ట్రం యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్, తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి గ్రోత్ రేట్ విలువల పైన మనకి సిలబస్లో మెన్షన్ చేశారు. అది మొత్తం ఇదే టాపిక్. ఒకసారి క్రాస్ చెక్ చేయండి, సిలబస్ ఓపెన్ చేసుకొని. స్థూల ఆర్థిక ధోరణులు దీనిలో భాగంగా మనకి తరచుగా అడిగిన ప్రశ్నలు ఏంటిది అని అంటే, తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి విలువ ఎంత, కరెంట్ ప్రైజెస్, కాన్స్టాంట్ ప్రైజెస్, ఇవి రెండు అంశాలు వస్తాయి దీంట్లో. కరెంట్ ప్రైజెస్ అంటే ప్రస్తుత ధరలు, ఇది స్థిర ధరలు. వీటిపైన ప్రశ్నలు అడగడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి విలువలు, తెలంగాణ రాష్ట్రం యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ అనగా తలసరి ఆదాయము, ఈ తలసరి ఆదాయం కూడా ప్రస్తుత ధరలు, స్థిర ధరల ప్రకారం ప్రశ్నలు అడగడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి గ్రోత్ రేటు ఏంటిది, గ్రోత్ రేట్ని ఏమంటాం తెలుగులో, వృద్ధి రేటు. ఈ వృద్ధి రేటు పైన ప్రశ్నలు అడగడం జరిగింది మనకి. ఈ స్థూల ఆర్థిక ధోరణుల్లో ఉన్న ప్రతి ఒక్క అంశం నుంచి ప్రశ్నలు వచ్చినాయి. తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి, తెలంగాణ రాష్ట్రం యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్, తెలంగాణ రాష్ట్రం యొక్క గ్రోత్ రేటు. అదేవిధంగా ఈ జిఎస్డిపిలో ఉండేటివి ఏంటేంటివి, ప్రైమరీ సెక్టారు, సెకండరీ సెక్టారు, టెరిషరీ సెక్టారు. ఈ ప్రైమరీ సెక్టార్లో భాగంగా వ్యవసాయ రంగము, సెకండరీ సెక్టార్లో భాగంగా పారిశ్రామిక రంగము, టెరిషరీ సెక్టార్లో భాగంగా సేవా రంగం. ఈ మూడు రంగాలకు సంబంధించిన ప్రతి ప్రశ్న అడగడం జరిగింది మనకి. జిఎస్డిపి, పర్ క్యాపిటా ఇన్కము, వృద్ధి రేటు, ఈ మూడు కూడా కరెంటు ప్రైజెస్, కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం చెక్ చేస్తూ ఉండాలి.
అదేవిధంగా రంగాల వారీగా ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెర్షియరీ సెక్టార్లకు సంబంధించిన అంశాలు కూడా కూలంకషంగా చూడాలి. అంటే వీటికి సంబంధించిన ఇంట్రడక్షన్ పార్ట్ ఏమో స్థూల ఆర్థిక ధోరణుల్లో ఉంటుంది. మళ్ళీ సపరేట్గా వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగానికి సంబంధించి అనుబంధ రంగాలు, ఆ వ్యవసాయ రంగాల్లో ఒక్కొక్క అంశం ఏమేమి ఉందో అన్నీ కూడా సపరేట్ టాపిక్లో ఉంటాయి. కానీ ఈ స్థూల ఆర్థిక ధోరణుల్లో భాగంగా జిఎస్డిపిలో రంగాలు ఉంటాయి కాబట్టి వాటి యొక్క విలువల మొత్తం కూడా ఇక్కడ ఉంటాయి. వాటి గురించి డీటెయిల్గా సపరేట్ టాపిక్ అగ్రికల్చర్ ఉంది, పారిశ్రామిక రంగం ఉంది, సేవా రంగం ఉంది. ఇక్కడ ఏ అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా క్లారిటీగా చూడాలి. ఇవి కూడా మొత్తం కూడా క్లాసెస్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ టాపిక్ చూస్తే పబ్లిక్ ఫైనాన్స్, ప్రభుత్వ విత్తం. ఈ ప్రభుత్వ విత్తంలో భాగంగా మనకి 2024 బడ్జెట్కి సమకూరిన ఆదాయ మార్గాలు ఇవ్వడం జరిగింది. మనకి ప్రస్తుత బడ్జెట్ 2025-26 బడ్జెట్. ఈ బడ్జెట్లో కూడా ప్రభుత్వానికి సమకూరే ఆదాయ మార్గాల యొక్క రాబడి ఇచ్చిర్రు. అంటే ప్రస్తుత బడ్జెట్కి సంబంధించిన రాబడి మార్గాల యొక్క టేబుల్ చూడాలి. అదేవిధంగా ఆర్థిక సర్వేలో ఇచ్చిన అంశం ఏంటిది, 2024 బడ్జెట్లో భాగంగా ప్రభుత్వానికి సమకూరిన ఆదాయ మార్గాల యొక్క రాబడి మనకి సర్వేలు ఇచ్చారు. ప్రస్తుత బడ్జెట్ ఏంటిది 2025-26 అనగా ఈ బడ్జెట్ చూడాలి. ఈ బడ్జెట్ కూడా మనకి సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో భాగంగా లాస్ట్ టాపిక్. ఈ బడ్జెట్లో ప్రస్తుత సంవత్సరానికి సంబంధించిన రాబడి మార్గాలు అవుట్లుక్లో భాగంగా గత ఆర్థిక సంవత్సరంలో ఏ విధంగా రాబడి మార్గాలు సమకూరినాయో ఆ అంశాలు చూడాలి. అదేవిధంగా పబ్లిక్ ఫైనాన్స్లో భాగంగా స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ ద్వారా ఎంత పన్ను రావడం జరిగింది, నాన్ ట్యాక్స్ ద్వారా ఎంత పన్ను, అంటే స్టేట్ ఓన్ ట్యాక్స్ అంటే రాష్ట్ర సొంత పన్ను రాబడి అంటాం కదా, ఆ రాష్ట్ర సొంత పన్ను రాబడి ద్వారా ఎంత ఆదాయం సమకూరింది, పన్నేతర ఆదాయం ఏ విధంగా, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్లు ఏ విధంగా, కేంద్ర పన్నుల్లో తెలంగాణ రాష్ట్రం యొక్క వాటా ఏ విధంగా ఉంది, వాటికి సంబంధించిన విషయాలు కూడా దీంట్లోనే చూడాలి. అదేవిధంగా ఇతర పన్నుల విషయంలో, పన్ను వసూళ్ల విషయంలో తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోని సాధారణ రాష్ట్రాలతో పోలిస్తే జిఎస్డిపిలో తెలంగాణ రాష్ట్రం యొక్క శాతం ఏ విధంగా ఉంది, అవన్నీ కూడా పబ్లిక్ ఫైనాన్స్లో భాగంగా చూడాలి. దీనికి సంబంధించిన కూడా ఎక్స్ప్లెనేషన్ వీడియో యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది పబ్లిక్ ఫైనాన్స్కి సంబంధించి. నెక్స్ట్ వ్యవసాయము మరియు అనుబంధ రంగాలు. వ్యవసాయము మరియు అనుబంధ రంగాలకు సంబంధించిన అన్ని అంశాలు కూడా మాట్లాడుకోవాలి. మనకి మేజర్ టాపిక్ ఇది, తెలంగాణ ఎకానమీలో సపరేట్ టాపిక్ ఇది, వ్యవసాయము మరియు అనుబంధ రంగాలు. తెలంగాణ ఎకానమీ సిలబస్ ఒకసారి ఓపెన్ చేసి మీరు ఇక్కడ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో ఉన్న అంశాలను ఒకసారి కంపేర్ చేయండి. మ్యాక్సిమం ఇక్కడనే కవర్ అయిపోతుంది. మీకు అన్ని అంశాలు కూడా అవుట్లుక్లోనే కవర్ అయిపోతాయి. సపరేట్గా పుస్తకంలో ఏమున్నాయో అవే చదువుతాను కాకుండా ఒకసారి సోషియో ఎకనామిక్ అవుట్లుక్ చదివి మీరు ఆ పుస్తకాన్ని తీస్తే మీకు 80% కవర్ అవుతుంది, ఈజీగా అర్థమవుతుంది, అనాలిసిస్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడు వ్యవసాయం అనుబంధ రంగాలలో, వ్యవసాయం అనుబంధ రంగాల్లో ఫస్ట్ ఏంటిది, పంటలు. సెకండ్ ఏంటిది, పశు సంపద, పశు సంపద. థర్డ్ ఏంటిది, అటవీ సంపద లేకుంటే మత్స్య పరిశ్రమ అనుకుందాం, మత్స్య పరిశ్రమ. నెక్స్ట్ అడవులు మరియు కలప, అడవులు మరియు కలప. వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలు అంటే తెలంగాణ రాష్ట్ర జిఎస్డిపిలో వ్యవసాయ రంగం యొక్క వాటా ఎంత, ఈ వ్యవసాయ రంగం యొక్క వాటాకి అనుబంధ రంగాలు ఏ విధంగా సమకూరుస్తున్నాయి, ఈ అనుబంధ రంగాల వాటాలు. అదేవిధంగా ప్రస్తుత ధరల్లో, స్థిర ధరల్లో, వృద్ధి రేట్ల ప్రకారం కూడా చూస్తే ఒక్కొక్క వృద్ధి రేటు ఏ విధంగా ఉన్నది. అదేవిధంగా వ్యవసాయ రంగంలో ఏమైనా మార్పులు వచ్చినాయా, కొత్తగా తీసుకొచ్చిన పథకాలు ఏమున్నాయి, రైతు భరోసా పథకానికి సంబంధించిన వివరాలు, అదేవిధంగా పంట రుణమాఫీ పథకానికి సంబంధించిన వివరాలు అన్నీ కూడా వ్యవసాయ రంగంలో ఇప్పుడు యాసంగిలో ఎలాంటి పంటలు పండిస్తున్నాం, ఆ ప్రధాన పంటల యొక్క వరుస క్రమము, వానాకాలంలో పంటలు పండిస్తున్న ప్రధాన పంటల యొక్క వరుస క్రమము. అంటే వానాకాలంలో తెలంగాణ రాష్ట్రం యొక్క భౌగోళిక విస్తీర్ణంలో ప్రధాన పంటల వారీగా ఏ పంట యొక్క విస్తీర్ణం అధికంగా ఉంది, ఆ పంటల యొక్క వరుస క్రమాలు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎకరాకి దిగుబడి ఏ విధంగా ఉంది, అది ప్రధాన పంటల వారీగా చూస్తే వరి ఒక ఎకరాకి దిగుబడి ఏ విధంగా ఉంది, పత్తి ఒక ఎకరాకి దిగుబడి ఏ విధంగా ఉంది,
గోధుమలు ఒక ఎకరాకి దిగుబడి ఏ విధంగా ఉన్నాయి, మొక్కజొన్న ఒక ఎకరాకి ఏ విధంగా దిగుబడి ఉంది, వాటికి సంబంధించిన టేబుల్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, గ్రూప్ 3 పేపర్ తీసుకొని చూడండి. డైరెక్ట్ ప్రశ్న ఏమని ఇచ్చిర్రు అని అంటే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పంటలు ఉంటాయి కదా, ఆ పంటలు ఒక ఎకరానికి ఎన్ని కిలోల ధాన్యాన్ని పండించారో ఆ పంటల యొక్క వరుస క్రమాన్ని గుర్తించండి అనే ప్రశ్న వచ్చింది. గ్రూప్ 2 గ్రూప్ 3లో ప్రధానంగా అగ్రికల్చర్ పైన ప్రశ్నలు రావడం జరిగింది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేసి చూడండి. గ్రూప్ 3 పేపర్లో డైరెక్ట్ ఇక్కడ ఒక టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్ చూపిస్తా. డైరెక్ట్ ప్రశ్న అది. ఏ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఇది? 2024 సోషియో ఎకనామిక్ అవుట్లుక్ నుంచి బేస్ చేసుకుని వచ్చిన ప్రశ్న అది. అంటే ఇక్కడ ఇది 2025 కాబట్టి సేమ్ మళ్ళీ ఒకసారి ప్రొసీజర్ చూసుకుంటే అయిపోతుంది కదా, దానిపైన ఫోకస్ చేసింది కాబట్టి మనం అలాంటి అంశాలను మళ్ళీ కవర్ చేసుకుంటే బాగుంటుంది. సేమ్ అలాంటి ప్రొసీజర్ మొత్తం కూడా ఒకటే. ఈసారి ఈ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అనేది మొన్న జరిగిన ఎగ్జామ్స్లో ప్రశ్నలు ఎలా వచ్చినాయి, ఆ పేపర్ అనాలిసిస్ ప్రకారమే క్లాసెస్ ఉంటాయి. ఇక్కడ ఏదో చెప్తున్నా మమ అన్నట్టు మమ కాదు, డైరెక్ట్ చెప్తున్నా. ప్రశ్నలు ఏ విధంగా వచ్చినాయి, ఆ ప్రశ్నలు కూడా ఈ ప్రశ్న ఇలా వచ్చింది అని మెన్షన్ చేసి ఆ టాపిక్ చెప్పడం జరుగుతుంది. అగ్రికల్చర్ సెక్టార్కి సంబంధించి ఏ ప్రశ్నలు వచ్చినాయి అవన్నీ కూడా మీకు చెప్తూనే డైరెక్ట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ టాపిక్ పరిశ్రమలకు సంబంధించి చూస్తే ఇండస్ట్రీస్. మీరు సిలబస్ ఓపెన్ చేయండి, నేను చెప్తుంటే మీరు వినడం కాదు, కావాలంటే తెలంగాణ ఎకానమీ సిలబస్ ఓపెన్ చేసి ఆ సిలబస్లో అగ్రికల్చర్ ఇండస్ట్రీ సర్వీస్ సెక్టార్కి సంబంధించి క్లారిటీగా అంశాలు ఉంటాయి కదా, దాంట్లో టీఎస్పీఎస్ వెబ్సైట్లో ఆ సిలబస్ ఇందులో ఏమేమి ఉన్నాయి మొత్తం మీరు చూడండి. ఇప్పుడు పరిశ్రమలు మరియు అనుబంధ రంగాలు, ఈ పరిశ్రమల యొక్క వాటా ఏ విధంగా ఉంది జిఎస్డిపికి. అదేవిధంగా ఇప్పుడు పరిశ్రమల రంగం ఒకవేళ 30% వాటా ఉంది అనుకుంటే ఈ 30% వాటాలో అనుబంధ రంగాల యొక్క వాటాలు ఏ విధంగా ఉన్నాయి, ఆ అనుబంధ రంగాల యొక్క వృద్ధి రేట్లు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా ఈ పరిశ్రమలకు సంబంధించి ఒక్కొక్క కాంట్రిబ్యూషన్ ఏ విధంగా ఉన్నది అనేది క్లారిటీగా చూసిన తర్వాత నెక్స్ట్ ఈ పరిశ్రమల్లో భాగంగా ప్రభుత్వం తీసుకొచ్చిన పరిశ్రమల్లో ఏ అంశాలు ఉన్నాయి, టిఎస్ ఐపాసు, టిఎస్ ఐడియా, అదేవిధంగా టిఎస్ ఐఐసి, వాటికి సంబంధించి అన్ని అంశాలు కూడా ప్రస్తుత బడ్జెట్లో ఏమేమి అంశాలు ఉన్నాయి, గత ఆర్థిక సర్వేలో గత బడ్జెట్లో ఏ అంశాలు పొందుపరిచారు, అవన్నిటి గురించి కూడా డీటెయిల్గా మాట్లాడుకోవడం జరుగుతుంది. సర్వేలో ఇచ్చిన ప్రతి అంశాన్ని వివరంగా మాట్లాడుకుంటాం. నెక్స్ట్ సర్వీస్ సెక్టార్, సేవా రంగం. ఇప్పుడు మీరు అనుకుంటారు ఏంటంటే ఇప్పుడు పరిశ్రమలు, దీనికి సపరేట్ ఫోల్డర్ ఉంటుంది, దాంట్లో క్లాసెస్ అప్లోడ్ చేస్తాం. అగ్రికల్చర్ సెక్టార్, దాని గురించి డీటెయిల్గా మాట్లాడి దాంట్లో క్లాసెస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ పరిశ్రమల తర్వాత సేవల రంగం. ఈ సేవల రంగంలో భాగంగా మనకి సిలబస్లో ఏవేవి ఇచ్చారో అవన్నీ అయితే మొత్తం మ్యాక్సిమం కవర్ అయిపోతాయి. సోషియో ఎకనామిక్ అవుట్లుక్ మీరు చదివితే, సోషియో ఎకనామిక్ అవుట్లుక్ చదివితే తెలంగాణ ఎకానమీ 75% అయిపోతుందండి మ్యాక్సిమం. మీరు ఈ పుస్తకాన్ని కూలంకషంగా చదివితే 75% మీకు తెలంగాణ ఎకానమీ అయిపోయినట్టే. మిగిలిపోయిన ఏంటిది, ఒక డెమోగ్రఫీ, హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్. అదేవిధంగా ఫస్ట్ యూనిట్లో ఏం అంశాలు ఉన్నాయి మనకి, తెలంగాణ సంయుక్త ఏపీ ఆంధ్రప్రదేశ్ అనగా 1956 నుంచి 2014 వరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు మనకి నిధుల విషయంలో జరిగిన అన్యాయాలకు సంబంధించిన అంశాలు మొత్తం కూడా సిలబస్లో ఉన్నాయి. అది మిగిలినది కవర్ చేసుకుంటే మొత్తం 95% సిలబస్ అయిపోయినట్టే. సర్వే చదివి ఆ ఫస్ట్ సెకండ్ యూనిట్లు చదివితే మీకు తెలంగాణ ఎకానమీ పర్ఫెక్ట్ అయినట్టే. కావాలంటే మీరు సిలబస్ ఓపెన్ చేసి చూడండి అని చెప్తున్నా. ఈ సర్వీస్ సెక్టార్లో ఏముంటాయి, ఇప్పుడు తెలంగాణ జిఎస్డిపికి సర్వీస్ సెక్టార్ యొక్క వాటా ఏ విధంగా ఉంది, అదేవిధంగా సర్వీస్ సెక్టార్లో భాగంగా సేవల యొక్క అనుబంధ రంగాల యొక్క వాటాలు ఏ విధంగా ఉన్నాయి, వాటి సీరియల్ వరుస క్రమము, అదేవిధంగా వృద్ధి రేట్లు, ప్రస్తుత ధరలు మరియు స్థిర ధరలు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, క్వశ్చన్ క్లారిటీగా వస్తుందా, మీరు చదువుతున్నారా లేదా, క్వశ్చనే కరెక్ట్ లేదా మనం కరెక్ట్ చదువుతలేమా అనేది మాత్రం గుర్తుపట్టడం రావాలి ఫస్ట్. ఎందుకు అని అంటే మీరు పేపర్ ఓపెన్ చేసి చూడండి, ఏ ఇయర్ అడుగుతున్నాడు, సోషియో ఎకనామిక్ అవుట్లుకా, ప్రస్తుత ధరల, స్థిర ధరల, ఇది మనం ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు సేవల రంగంలో 2024 అడుగుతున్నాడా, 2025 అడుగుతున్నాడా, 2023 అడుగుతున్నాడు, ఇది ఐడెంటిఫై చేయడం రావాలి. ప్రస్తుతం ఏంటిది 2025. ఈ 2025 ప్రకారము అంటే అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ అడుగుతున్నాడు అని అర్థం. 2024 అడిగిరు అంటే ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ అడుగుతున్నారు అని అర్థం. 2023 అడిగిరు అంటే సెకండ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ అడుగుతున్నారు అని అర్థం. అంటే ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంటే ఏంటిది, అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ అంటే ఏంటిది, సెకండ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంటే ఏంటిదని నేను క్లాస్లో డీటెయిల్గా చెప్తా. కానీ క్లారిటీ క్వశ్చన్లో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీరు ఇప్పుడు వచ్చిన
గ్రూప్ 3 ఎగ్జామ్ పేపర్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి. రెండవ సవరించిన అంచనాలు అనగా సెకండ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్, ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ మొదటి సవరించిన అంచనాలు, అదేవిధంగా అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ముందస్తు అంచనాలు, ఈ మూడుని బేస్ చేసుకుని ప్రశ్నలు రావడం జరిగింది. ప్రతి సెక్టార్కి అవన్నీ కూడా క్లారిటీగా చూడాల్సిందే. ఇప్పుడు సర్వీస్ సెక్టార్కి సంబంధించిన అంశాలు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో సేవల రంగానికి సంబంధించి తీసుకొచ్చిన అంశాలు, ప్రత్యేకతలు, ప్రస్తుత అప్డేట్ పార్ట్ ఏముంది, గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో వచ్చిన అంశాలు ఏమున్నాయి, అవన్నీ కూడా క్లారిటీగా సేవల రంగంలో మాట్లాడుకోవడం జరుగుతుంది. అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం అని కాదు, గత ప్రభుత్వ కాలం నుంచి అనగా 2014 నుంచి 2025 వరకు ప్రస్తుతానికి సేవల రంగంలో ఉన్న అన్ని అంశాలు సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో ఉన్న ప్రతి అంశాన్ని కూడా డీటెయిల్గా మాట్లాడుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ మౌలిక సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, టిఎస్ఐఐసి తీసుకునే అన్ని చర్యల గురించి, మౌలిక సదుపాయాల గురించి మొత్తం కూడా మనం ఇక్కడ మాట్లాడుకోవడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి అంశము, ఈ మౌలిక సదుపాయాలు ఏ అంశాలు మనకు పొందుపరిచారో అన్నీ కూడా మనం క్లాస్లో డీటెయిల్గా మాట్లాడుకుంటాం. నెక్స్ట్ ఆరోగ్యము మరియు శ్రేయస్సు, ఆరోగ్యము మరియు శ్రేయస్సు, మీరు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 4th, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5th మీరు ఒకసారి పేపర్ తీసి చూడండి. మొన్న రీసెంట్గా నిర్వహించిన ఎగ్జామ్స్లో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే పైన దాదాపు 18 ప్రశ్నలు వచ్చినాయి. ఆరోగ్య రంగానికి సంబంధించి దాదాపు 18 ప్రశ్నలు రావడం జరిగింది. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి క్వశ్చన్ పేపర్స్ తీసి. ఈ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేలకు సంబంధించి బేస్ చేసుకొని ఇక్కడ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో ఎస్ఆర్ఎస్ రిపోర్టు 2024, ఎస్ఆర్ఎస్ రిపోర్టు 2020 ప్రశ్నలు కూడా రావడం జరిగింది. ఈ ఎస్ఆర్ఎస్ 2020 నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేని బేస్ చేసుకొని ఆరోగ్యం సిఎస్లో భాగంగా ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటు, శిశు మరణాల రేటు, అదేవిధంగా మాతా మరణాల రేటు, అండర్ 5 మోర్టాలిటీ రేటు, నియోనాటల్ మోర్టాలిటీ రేటు అన్నీ కూడా డీటెయిల్గా దీంట్లో చూడడం జరుగుతుంది. ఒకసారి ఆరోగ్యం సిఎస్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా మనకి ఆరోగ్య బీమా 5 లక్షల నుంచి ఎంతకు పెంచిర్రు అవన్నీ కూడా డీటెయిల్గా ఇక్కడ మాట్లాడుకుంటాం. ఏమైనా హెల్త్ సెక్టార్కి సంబంధించి స్కీమ్స్ కూడా ఉంటే దీంట్లోనే చర్చించడం జరుగుతుంది. నెక్స్ట్ టాపిక్ మాతా శిశు సంరక్షణ, అది ఇది రెండు ఒకటే. ఇక దానికి సంబంధించి ఆరోగ్యానికి సంబంధించి మాతా అండ్ శిశు సంరక్షణకు సంబంధించి మొత్తం కూడా డీటెయిల్గా క్లాసెస్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకి హెల్త్ సెక్టార్లో భాగంగా ఇవి రెండు కలిపి నేను చెప్పేసిన, కానీ ఇక్కడనే సపరేట్ ఇచ్చిండు. మాతా శిశు సంరక్షణకు సంబంధించి చైల్డ్ కేర్ సెంటర్స్ ఏమేమి ఉన్నాయి, అదేవిధంగా స్పెషల్గా ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తున్న గర్భిణీ మహిళలకు ఏమి ప్రొవైడ్ చేస్తున్నారు, అదేవిధంగా చిన్నపిల్లలకి ఎలాంటి సదుపాయాలు కల్పిస్తున్నారు, అన్ని అంశాలు దీంట్లో మాట్లాడుకోవడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ విద్యా నైపుణ్యాభివృద్ధి, విద్యకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పాఠశాలలు, అదేవిధంగా హాజరు నిష్పత్తి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గురుకులాలు ఎన్ని, ఈ గురుకులాలకు సంబంధించి ప్రస్తుత బడ్జెట్లో సమీకృత గురుకులాలకు అని చెప్పి ప్రత్యేక బడ్జెట్లో మెన్షన్ చేసి వాటిపైన ఈసారి ప్రభుత్వం దృష్టి సాధించి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అనగా గురుకులాల్లో చదువుకునే పేద విద్యార్థులందరికీ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సంబంధించిన పేద విద్యార్థులందరూ కూడా గురుకులాలలో నాణ్యమైన విద్య అందించే విధంగా వాళ్ళందరి కోసం మేము ప్రత్యేకంగా సమీకృత గురుకులాలు అని చెప్పి మేము ప్రవేశపెడుతున్నామని చెప్పి బడ్జెట్లో, మన ప్రస్తుత బడ్జెట్ ఏంటిది 2025-26 బడ్జెట్లో పేర్కొనడం జరిగింది. ఈ ఎడ్యుకేషన్కి సంబంధించిన అన్ని అంశాలు కూడా మనము 10th టాపిక్లో భాగంగా డీటెయిల్గా మాట్లాడుకుంటాం. నెక్స్ట్ అదేవిధంగా సంక్షేమానికి సంబంధించి పెన్షన్లు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పెన్షన్లు ఎన్ని రకాలు, ఈ పెన్షన్లకు సంబంధించిన అంశాలన్నీ కూడా డీటెయిల్గా సంక్షేమంలో భాగంగా మాట్లాడుకోవాలి. ఏ పెన్షన్కి ఎంత ఇవ్వడం జరుగుతుంది, ఎంత ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తుంది, తెలంగాణ రాష్ట్రంలో వృద్ధాప్య పెన్షన్ లేనిది, దివ్యాంగుల పెన్షన్ లేనిది, మహిళల పెన్షన్ లేనిది, వికలాంగుల పెన్షన్ లేనిది, వాళ్ళకి సంబంధించిన అన్ని అంశాలు కూడా సంక్షేమంలో భాగంగా మాట్లాడుకుంటాం. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం సంక్షేమంలో భాగంగా ఏవైనా పథకాలు ప్రత్యేకంగా తీసుకొస్తే ఆ పథకాలకు సంబంధించిన వివరణ మొత్తం కూడా సంక్షేమం అనే టాపిక్లో ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ అడవులు మరియు పర్యావరణం, ఫారెస్ట్ అండ్ ఎకాలజీ. 12th టాపిక్ ఏంటిది, ఫారెస్ట్ అండ్ ఎకాలజీ. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అడవులకు సంబంధించిన వివరాలు మొత్తం కూడా అడవులు మరియు పర్యావరణంలో భాగంగా మాట్లాడుకోవాలి. ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చి ఏమైనా పథకాలు ప్రవేశపెడితే వాటికి సంబంధించిన వివరణ మొత్తం కూడా దీనిలో మనం డీటెయిల్గా మాట్లాడుకుంటాం. నెక్స్ట్ టాపిక్ ఏంటిది అని అంటే పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి
గ్రామాలకు సంబంధించి స్థానిక స్వపరిపాలన సంస్థల్లో భాగంగా గ్రామాలలో పంచాయతీరాజు మరియు గ్రామీణాభివృద్ధి ఏ విధంగా ఉంది, ప్రభుత్వం వీటిపైన ప్రత్యేకంగా తీసుకున్న దృష్టి సాధించి తీసుకొచ్చిన చర్యలు ఏంటివి, వాటికి సంబంధించిన అంశాలు మొత్తం కూడా దీంట్లో చూడాలి. నెక్స్ట్ పట్టణాభివృద్ధికి సంబంధించిన అంశాలు. పట్టణాభివృద్ధిలో భాగంగా అర్బన్ డెవలప్మెంట్లో ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త కార్యక్రమాలు ఏంటిది, ఆ పట్టణాభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటిది, అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించిన ముఖ్యాంశాలన్నీ కూడా మనం ఇక్కడ పట్టణాభివృద్ధిలో మాట్లాడుకోవాలి. నెక్స్ట్ అంశం గవర్నెన్స్, పరిపాలన. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం పరిపాలిస్తున్న విధాన తీరు ఏంటిది, ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన చేస్తుంది, ఆ ప్రభుత్వం పరిపాలనలో భాగంగా తీసుకొచ్చిన చర్యలు ఏంటేంటివి, వాటికి సంబంధించిన అన్ని అంశాలు కూడా మనం గవర్నెన్స్లో భాగంగా చూస్తాం ఇక్కడ. నెక్స్ట్ ఇది టాపిక్ అండి. మొత్తంగా చూస్తే ఇది ఇందులో మనకి ఎకానమీలో భాగంగా ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, నైన్త్, నెక్స్ట్ సంక్షేమము మరియు అడవులు కూడా మనకి సిలబస్లో ఉంది కాబట్టి 12th వరకు అయితే కంపల్సరీ ప్రశ్నలు వస్తాయండి. ఈ 12th వరకు ఇందులో విద్యా నైపుణ్యాభివృద్ధి కూడా ప్రస్తుతం ఉన్న సిలబస్ ప్రకారము సోషియో డెవలప్మెంట్లో మనగా సామాజిక అభివృద్ధి ఉంది కదా, సోషల్ డెవలప్మెంట్ టాపిక్ 3rd పార్ట్లో సోషల్ డెవలప్మెంట్ ఉంటుంది మనకి సిలబస్లో. ఆ సోషల్ డెవలప్మెంట్లో ఎడ్యుకేషన్ అనేది కూడా మనకి సపరేట్ ఒక సిలబస్. అంటే మనం మ్యాక్సిమంగా సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో ఈ 12 అంశాలు అయితే కూలంకషంగా మాట్లాడుకోవాలి. ఈ 12 అంశాలు మనకి సిలబస్లో ఉన్నాయి, మీరు ఒకసారి ఓపెన్ చేసి చూడండి. డీటెయిల్గా ఈ సిలబస్లో మొత్తం ఈ అంశాలన్నీ ఉన్నాయి. ఈ 12 అంశాలు ఏంటిది, అవలోకనము, స్థూల ఆర్థిక ధోరణులు, ప్రభుత్వ విత్తము, వ్యవసాయ అనుబంధ రంగాలు, పరిశ్రమలు, సేవలు, మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, శ్రేయస్సు, మాతా శిశు సంరక్షణ, విద్యా నైపుణ్యాభివృద్ధి, సంక్షేమము, అడవులు, పర్యావరణము. అవలోకనానికి సంబంధించిన ప్రశ్నలు వచ్చినాయి. స్థూల ఆర్థిక ధోరణులు డైరెక్ట్ మనకి సిలబస్, పబ్లిక్ ఫైనాన్స్ డైరెక్ట్ సిలబస్. పబ్లిక్ ఫైనాన్స్ అంటే పబ్లిక్ ఫైనాన్స్లో భాగంగా రాబడి, రెవెన్యూ ఎక్స్పెండిచర్కి సంబంధించి సిలబస్లో మెన్షన్ చేసిండ్రు. అదేవిధంగా బడ్జెట్ డైరెక్ట్ సిలబస్లో మెన్షన్ చేసిర్రు. బడ్జెట్కి సంబంధించిన అంశాలు కూడా కూలంకషంగా మాట్లాడుకోవాలి. ప్రస్తుత బడ్జెట్కి సంబంధించి వ్యవసాయ రంగము డైరెక్ట్ సిలబస్, పరిశ్రమలు సిలబస్, సేవా రంగం సిలబస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ భాగంగా అంటే పరిశ్రమలు సేవల్లో భాగంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, అది కూడా సిలబసే. ఆరోగ్యం శ్రేయస్సు మనకి డెమోగ్రఫీలో భాగంగా ఈ ఆరోగ్యం శ్రేయస్సుకు సంబంధించి మాతా శిశు సంరక్షణ సంబంధించిన అంశాలు మనం మాట్లాడుకుంటాం. ఎంఎంఆర్ ఎంత కలదు, ఐఎంఆర్ ఎంత కలదు, నియోనాటల్ మోర్టాలిటీ రేట్ ఎంత కలదు, అనగా నవజాతి శిశు మరణాల రేటు ఎంత కలదు, అండర్ 5 మోర్టాలిటీ రేట్ ఏ విధంగా ఉంది, వీటికి సంబంధించిన డీటెయిల్గా టోటల్ ఫర్టిలిటీ రేట్ ఏ విధంగా ఉంది, రిపోర్ట్లు ఏంటిది, ఫ్యామిలీ హెల్త్ సర్వే రిపోర్ట్లు ఏంటిది, అదేవిధంగా శాంపుల్ రిజిస్ట్రేషన్ సర్వే రిపోర్ట్లు ఏంటి, అవన్నీ కూడా క్లారిటీగా చూడాలి. అవన్నీ ఇక్కడ కవర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సంక్షేమం, పథకాలకు సంబంధించి పథకాలు మరియు ఆ సంక్షేమంలో భాగంగా ఎవరెవరికి ఎంతెంత పెన్షన్లు ఇస్తున్నాం, మనకు డైరెక్ట్ వెల్ఫేర్కి సంబంధించిన స్కీమ్స్ సిలబస్లో మెన్షన్ చేసిండు, అవన్నీ ఇక్కడ చదువుకోవాలి. నెక్స్ట్ అప్డేట్ పార్ట్ కూడా మనం ఇక్కడనే చూసేస్తే అయిపోతుంది. నెక్స్ట్ అడవులు మరియు పర్యావరణం, ఇవన్నీ టాపిక్లు మనకి సిలబస్లో మెన్షన్ చేసిరండి, ఇవి చూసుకోవాలి. వీటితో పాటు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి, ఇవి చూసుకుంటే మనకి ఏ ఎగ్జామ్ రాసినా మీరు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్, మీరు గతంలో జరిగిన ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించిన ప్రశ్నపత్రాలు తెప్పించుకొని మీరు ఒకసారి చూడండి. సోషియో ఎకనామిక్ అవుట్లుక్ నుంచి ప్రశ్నలు వచ్చినాయి. మీరు ఏ పుస్తకాలు చదివినా ఇది తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం ఇది. ఈసారి ఈ పుస్తకంతో పాటు సపరేట్గా మేము ఏం చేస్తున్నామంటే క్లాసులు కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ క్లాసులు కూడా మేము ఎంతో 1000-2000 అట్లా పెట్టలేదు, 199 రూపీస్కే, ప్రత్యేకంగా 199 రూపీస్కే గ్రామీణ ప్రాంత విద్యార్థులందరికీ కూడా న్యాయం చేకూరే విధంగా ఈ 199 రూపీస్కే ఆన్లైన్ క్లాసెస్, మొత్తం ఈ బుక్లో ఉన్న ప్రతి అంశానికి సంబంధించిన వివరణ ఉంటుంది. నెక్స్ట్ ఈ బుక్ ప్రత్యేకంగా ఆఫ్లైన్లో కొనలేని స్థితిలో ఉన్నవారు డైరెక్ట్ ఒక పీడిఎఫ్ని పర్చేజ్ చేసుకోవచ్చు. దేంట్లోనే ఈ 199 రూపీస్లోనే డైరెక్ట్ ఈ బుక్కు సంబంధించిన 200 పేజీలకు పైగా ఉంటుంది. ఈ బుక్ మొత్తం కూడా మీకు పీడిఎఫ్ వస్తుంది, ఈ క్లాసెస్ కూడా రావడం జరుగుతుంది. ఎవరైనా ఆఫ్లైన్కి వచ్చి కొనాలి అని అనుకుంటే డైరెక్ట్ ఇక్కడ ఆఫ్లైన్లో కొనుక్కోవచ్చు. May 7th నుంచి మీకు మార్కెట్లో ఈ బుక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. May 7th నుంచి డైరెక్ట్ మార్కెట్కి బుక్ వెళ్ళడం జరుగుతుంది. ఎవరైనా డైరెక్ట్ ఇక్కడికే ఇన్స్టిట్యూట్కి వచ్చి కొనాలి అని అనుకుంటే చిక్కడపల్లి మెట్రో స్టేషన్ దగ్గర దిగితే ఆ చిక్కడపల్లి మెట్రో స్టేషన్ దగ్గర మిత్ర మెడికల్ షాప్ పక్కనే పోచమ్మ టెంపుల్ పక్కన
జీనియస్ అకాడమీ ఉంటుంది. ఈ జీనియస్ పబ్లికేషన్ వాళ్ళ అకాడమీ దగ్గరలోనే బుక్కులు కూడా ఇవ్వడం జరుగుతుంది. మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకు మే 7th రోజు నాడు ఇక్కడ బుక్కులు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చి బుక్ తీసుకుంటే కొంచెం తక్కువ ప్రైస్కి దొరుకుతుంది. లేదు మార్కెట్కి వెళ్ళి తీసుకుంటే మార్కెట్కి వెళ్ళి తీసుకోండి, అంటే బుక్ షాప్లోకి వెళ్ళి తీసుకోవచ్చు. ఈ తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రానికి సంబంధించి ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళకైతే అవగాహన ఉంటుంది, ఐడియా ఉంటుంది ఇది ఎంత ఇంపార్టెన్స్ అనేది. కొత్తగా నేర్చుకునే వాళ్ళు మీరు ప్రీవియస్ పేపర్లో ఒకసారి ముందటేసుకొని అందులో ప్రశ్నలు ఎలా వచ్చినాయి, ఆ ప్రశ్నలకు అనుగుణంగా ఈ బుక్ ఎట్లా చదవాలి. మేము ఇప్పుడు చెప్పే క్లాసెస్ అన్నీ కూడా ప్రీవియస్ ప్రశ్నలు ఎలా అడిగారు వాటిని బేస్ చేసుకొని ఎక్స్ప్లెనేషన్ మొత్తం కూడా ఉంటుంది. అంటే ఈ ప్రొసీజర్లో ఆల్రెడీ ప్రశ్న వచ్చింది, ఈసారి దీన్ని మీరు ట్రిగర్ చేసుకోవాల్సిందే, ఇదే మోడల్లో నెక్స్ట్ రావచ్చు, ఇక ముందు ఎలా ప్రశ్న అడగవచ్చు, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే క్లాసెస్ ఉంటాయి. మీరు వీలైతే క్లాసెస్ కూడా పర్చేజ్ చేసి వినొచ్చు. తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్కి సంబంధించి డీటెయిల్గా ప్రతి అంశానికి సంబంధించిన క్లాసెస్ మేము అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.